గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా చిన్ను బర్త్డే. ఇక ఈ బర్త్డే వచ్చేసి 4th బర్త్డే అనమాట మా చిన్నుది. ఇక ఈ రోజైతే మేము స్కూల్కి అయితే వెళ్తున్నాము, చిన్ను వాళ్ళ స్కూల్కి. మమ్మీ నేను స్కూల్లో మా ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇస్తాను అని చెప్పేసి అంటే ఇక తీసుకొని అయితే చిన్నుని తీసుకొని వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాను నేను. చిన్ను బర్త్డేకి ఒక రోజు ముందు ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది. ఇక మేమైతే మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు వీలు కాలేదు. మా ఆయన బాయికాడ పని ఉంటే వెళ్ళారు బాయికాడికే. ఇక మేమైతే స్కూల్కి వెళ్ళి చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇచ్చేసి మళ్ళీ మేమైతే రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసాము. మా చిన్ను వాళ్ళ స్కూల్లో మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్మేట్స్వి ఎవరి బర్త్డే అయినా సరే చాక్లెట్స్ అయితే ఇస్తారు కదా. ఇక వాళ్ళు ఇచ్చిన ప్రతిసారి అడిగేవాడు, మమ్మీ నా బర్త్డే ఎప్పుడు, నేను ఎప్పుడు ఇవ్వాలి చాక్లెట్స్ మా ఫ్రెండ్స్కి, నా బర్త్డే ఎప్పుడు మమ్మీ, నా బర్త్డే ఎప్పుడు మమ్మీ అని చెప్పేసి ఊకే అడుగుతూనే ఉండేవాడు. అసలు వాడి బర్త్డే కాకపోయినా సరే, మమ్మీ ఈరోజు నేను చాక్లెట్స్ తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తా మమ్మీ అని చెప్పేసి చెప్తూనే ఉండేవాడు అనమాట. ఇక ఈరోజు వాడి బర్త్డే అనగానే మంచిగా మమ్మీ నేను మా ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇస్తా అని చెప్పేసి మరీ తీసుకెళ్ళాడు నన్ను. స్కూల్లో అయితే ఏం ఉంచలేదు మేము. మళ్ళీ చాక్లెట్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాత నేను ఇంటికైతే తీసుకొచ్చేసాను, టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి. మా ఆయన తొందరగానే వస్తా అని చెప్పేసి అన్నారు, కానీ ఇక వీలు అవ్వలేదు మా ఆయనకి. సాయంత్రం వచ్చారు మా ఆయన రూమ్కి ఇక్కడికి కరీంనగర్కి వచ్చే వరకే 4 అలా అయ్యిందనమాట. మా ఆయన రూమ్కి వచ్చాక మేమందరం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వెళ్ళాము. కానీ యాక్చువల్గా ఏంటంటే టెంపుల్స్ 6:30కి అలా ఓపెన్ చేస్తారు ఈవినింగ్ టైంలో. అప్పటి వరకు ఏం చేస్తాం, ఒక 1 అవర్ అలా టైం ఉంది కదా అని చెప్పేసి మా ఆయన ఇది లొకేషన్ వచ్చేసి గీతా భవన్ దగ్గర ఉంటుంది, మినీ పార్క్ లాగా. ఇక దీంట్లోకి అయితే తీసుకెళ్లారు మా ఆయన, ఆడిపిస్తాను పిల్లల్ని కాసేపు అని చెప్పేసి. ఈ పార్క్ లో అయితే పిల్లలు ఆడుకునేటివన్నీ కూడా ఉంటాయి, ఉయ్యాలలు అలాగే జారుడు బల్ల ఇవన్నీ కూడా ఉంటాయి. మంచిగా ఆడుకోవచ్చు పిల్లలు, ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే చాలా మంది వాకింగ్ చేయడానికి అయితే వస్తారు. ఇక ఈ పార్కులోకి ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక పర్సన్కి 10 రూపీస్ అలా తీసుకుంటారు. మాకైతే 20 రూపీస్ అలా తీసుకున్నారు. ఇక మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకైతే ఏం తీసుకోలేదు. ఈ మినీ పార్కులోకి అయితే మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. మా చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి అలా బయటికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము అంతే, ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. మళ్ళీ ఇన్ని రోజులకి ఇన్ని ఇయర్స్కి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చిందనమాట. మేము మా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి అన్నాను కదా, అప్పుడైతే చాలా అంటే చాలా గ్రీనరీగా ఉండే మొత్తం అంతా కూడా, కానీ ఇప్పుడైతే అలా ఏం అనిపించలేదు. ఇక మా ఆయన ఇందాకనైతే ఫొటోస్ అయితే తీస్తున్నాడు మా చిన్ను అన్నాడు, నేను ఫొటోస్ ఏం దిగను అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే నాకు కారు కావాలి డాడీ, అలాగే హెలికాప్టర్ కావాలి, నాకు అవి ముందే కొనియ్యు అని చెప్పేసి అన్నాడు. మా ఆయన లేదు టెంపుల్కి వెళ్ళిన తర్వాత కొనిస్తాను అని చెప్పేసి అనడంతో అలిగాడనమాట. ఫొటోస్ అంటేనే దిగరు పిల్లలు, అసలు ఎందుకో ఏమో. ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా మారం చేస్తూ ఉంటారు. మనం ఒకటి చెప్తే వాళ్ళోటి చేస్తూ ఉంటారనమాట. మనం మంచిగా ఉంటారు కదా, మంచిగా ఆడుకుంటారు కదా అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకువెళ్తాము. ఇక మనం వెళ్ళిన తర్వాత అలా ఏముండదు, అక్కడ వాళ్ళని బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఒక 1 అవర్ అక్కడే టైం అయితే స్పెండ్ చేసాము మేము. చాలా అంటే చాలా మంది ఇక్కడికి వాకింగ్ చేయడానికే చాలా మంది వస్తూ ఉంటారు. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తది ఇక్కడికి వెళ్తే. ఇక్కడ చూడండి జింకలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో, అసలు ఆ గడ్డంతా కూడా మొత్తం ఎండిపోయింది అనమాట. ఇంకా గ్రీనరీగా ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇందాక నేనైతే చెప్పాను కదా, చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు మొత్తం గ్రీనరీగా ఉండేది అని చెప్పేసి. ఇటు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఇటు లెఫ్ట్ సైడ్ అయితే గ్రౌండ్ లాగా కనిపిస్తుంది కదా, అదంతా కూడా మొత్తం గ్రీనరీ లాగానే ఉండే. ఇప్పుడు దాన్ని అయితే గ్రౌండ్ లాగా చేసేసారంట. ఏమైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఇక్కడనే చేస్తారంట మా ఆయన చెప్తున్నారు. అక్కడి నుంచి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. భగత్ నగర్లో అయ్యప్ప స్వామి అలాగే శివయ్య రెండు పక్క పక్కకే ఉంటాయి కదా టెంపుల్స్, అక్కడికైతే వెళ్ళాము. మేము
ఏ పండగ అయినా సరే ఇక్కడికే వస్తూ ఉంటాము ఎక్కువగా. మా ఆయనకు అయ్యప్ప దేవుడు అంటే చాలా నమ్మకం. ఇక మేము టెంపుల్‌కి వచ్చేసరికి అయ్యగారు అయితే రాలేదు ఇంకా. టెంపుల్‌కి మొత్తం లాకేసే ఉంది. మేము అక్కడ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసాము. అయ్యగారు వచ్చిన తర్వాత ఇక కొబ్బరికాయలు కొనుక్కొని వెళ్ళాము టెంపుల్ లోపలికి. ఫస్ట్ శివయ్యను దర్శనం చేసుకొని, శివయ్య తండ్రికి కొబ్బరికాయ కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యప్ప స్వామి టెంపుల్‌లో అయితే కొబ్బరికాయ అయితే కొట్టాము. ఇంకా కొంచెం సేపయితే అక్కడైతే భజన అయితే స్టార్ట్ చేస్తారు. పూజ అయ్యప్ప స్వామి దగ్గర. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మేము ఉందాము కాసేపు అని చెప్పేసి అనుకున్నాం కానీ, మళ్ళీ పిల్లలకు చలి పెడుతుంది కదా అని చెప్పేసి తొందరగానే రావాల్సొచ్చింది రూమ్‌కి. అలాగే ఆ రోజు వెదర్ అంతా కూడా చాలా కూల్‌గుండే. మా చిన్ను అయితే ఇక్కడ చూడండి కొబ్బరికాయ నేనే కొడతాను డాడీ అని చెప్పేసి దేవుడికి మొక్కి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. వానికి కొట్టరాదు కాబట్టి మా ఆయన అయితే కొట్టిపిస్తున్నారు. ఇద్దరు పిల్లలు కూడా అంతే పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కి వస్తున్నారు కొబ్బరికాయలను తీసుకొని. దేవుణ్ణి దర్శనం చేసుకొని మేమైతే మా పేర్ల మీద అర్చన అయితే చేపించుకున్నాము శివయ్య దగ్గర. ఇక అక్కడ నుంచి మళ్ళీ అయ్యప్ప స్వామి టెంపుల్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మేమైతే డైరెక్ట్‌గా బేకరీకి అయితే వెళ్ళాము. అక్కడ కేక్ తీసుకొని ఇక ఇంటికైతే వద్దామని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి తీసుకొని రావడం కష్టం అయిపోతది కదా! అందుకని చెప్పేసి మా ఆయన టెంపుల్ నుంచే తీసుకెళ్లారు బేకరీకి. అక్కడికి వెళ్ళి కేక్ తీసుకొని మళ్ళీ మేము మా రూమ్‌కైతే వచ్చేసాము. కేక్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం మేము. ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. దీన్నేమంటారో నాకైతే తెలియదు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇక సింపుల్‌గా డెకరేట్ చేసాం మేము. మా ఆయన, నేను అంతే. మా ఆయన, నేను, మా ఇద్దరు పిల్లలు అంతే. అటొకటి, ఇటొకటి పూల కుండీలైతే పెట్టేసాము. బెలూన్స్ ఒక 10 వరకు తీసుకొచ్చాం కానీ అవి ఊదిన తర్వాత మా పిల్లలు పగలగొట్టేశారు. లాస్ట్‌కి ఇవి 2 మిగిలిపోయాయన్నమాట. ఇంకా ఈ 2 బెలూన్స్‌ని వేస్ట్ చేయలేక అటొకటి, ఇటొకటి అయితే పెట్టేసాము. యాక్చువల్‌గా ఏంటంటే మేము బ్యాక్ సైడ్ పెడదాం మంచిగా బెలూన్స్ అని చెప్పేసి అనుకున్నాము. అటు 2, ఇటు 2 అలా పెడదాము అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక ఊది ఇచ్చేదాకా పిల్లలు ఒకటే గొడవ. ఇచ్చిన తర్వాత ఖతం పగలగొట్టేశారు. అన్నీ బానే తీసుకొచ్చాం కానీ మా చిన్నుకైతే ఇప్పుడు 4 ఇయర్స్ పడ్డాయన్నమాట. ఒక 4 అనే లెటరే తీసుకురావడం మర్చిపోయాము. ఇంటికొచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది మాకు.
ఇక ఏం కాదులే అని చెప్పేసి ఇక మా ఆయన ఇక్కడైతే క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నారు. ఈ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా అంటే చాలా సింపుల్ గా చేసేసుకున్నాం మేము. చాలా హ్యాపీగా అనిపించింది. ఉన్న దాంట్లో ఇలా చేసుకోవడం చాలా హ్యాపీనెస్ అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు. ఇక అంత గ్రాండ్ గా చేయకపోయినా సరే చాలా సింపుల్ గా అయిపోయింది. ఇక్కడ పిల్లలకి కూడా ఎవరికీ చెప్పలేదు మేము. పిల్లలకి చెప్తుంటే పిల్లలు చాలా మంది వచ్చేవాళ్ళు. మా గల్లీలో ఒక 60 మెంబర్స్ దాకా ఉంటారు పిల్లలు. లాస్ట్ సారి మామూలు బర్త్‌డే అయినప్పుడే కేక్ తీసుకొస్తే సరిపోలేదు పిల్లలందరికీ కూడా. ఇక మేము టెంపుల్‌కి వెళ్ళి వచ్చేసరికి కూడా కొంచెం టైము లేట్ అయింది. అలాగే ఆ రోజు వెదర్ అంతా కూడా కూల్‌గా ఉండే. పిల్లలందరూ కూడా ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు. ఎవరికీ చెప్పలేదు మేము కూడా. ఇక ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మేము మా చిన్ను బర్త్‌డేని. ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇంతే అన్నమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకెలా అనిపించింది అనేదైతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా చిన్నుకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.